అయితే దీనివల్ల రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, చాలామంది అనుకుంటున్నారు దీనివల్ల ఏమైనా సాధ్యమవుతుందా అని. సాధ్యమవుతుందని అయితే నేను అనుకుంటలేను. వాళ్ళు 9th షెడ్యూల్లో పెట్టడానికి వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఆల్రెడీ అసాధ్యం ఇదని వాళ్ళు చెప్పేస్తున్నారు ఒకవైపున. మరి కాంగ్రెస్ వాళ్ళు ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారంటే ఇది కూడా ఒక పెద్ద డ్రామానే. ఏ మాటకా మాట. ఎందుకంటే వీళ్ళు 3 నెలల ముందు రాష్ట్రపతి దగ్గరికి బిల్లు పోయింది, 3 నెలలు అవుతుంది దగ్గర దగ్గర. ఆ 3 నెలల నుంచే వీళ్ళు పోరాటం ఏదైనా స్టార్ట్ చేయాలి, కానీ ఊసే లేదు. ఇప్పుడు సెప్టెంబర్ 30లోగా హైకోర్టు అనేది సెప్టెంబర్ 30లోగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్ని కంప్లీట్ చేయాలి అని. ఇది దగ్గరికి వస్తుంది కాబట్టి లోకల్ బాడీస్లో మేము గట్టిగా కొట్లాడుతున్నాం, అయినా కూడా బీజేపీ ఇవ్వలేదని చెప్పుకోవడానికి వీళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఒక పాజిటివ్ అంశం కూడా ఉన్నది. బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇష్టమే లేదు, వాళ్ళదో ఓ లెక్క, వాళ్ళదంతా ఒక లెక్క. వీళ్ళు ఏదో కొట్లాడినట్టు చేస్తున్నారు, కానీ వీళ్ళకి కూడా చిత్తశుద్ధి లేదు. కానీ ఇందులో పాజిటివ్ పాయింట్ ఏంటంటే దేశవ్యాప్తంగా ఢిల్లీలో జరుగుతున్న ధర్నా కాబట్టి ఒక చర్చ అయితే దారి తీస్తుంది. ఖచ్చితంగా ఒక చర్చ అవుతుంది. భవిష్యత్తులో బీసీ వాదం మరింత బలపడడానికి ఇది ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ఇది నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారి తీస్తుంది. సో ఆ ప్రయత్నంలో అయితే ఈ సమావేశం ఉపయోగపడుతుంది తప్ప తెలంగాణలో ఈ రిజర్వేషన్ అంశం ఏమన్నా ముందు గదులుతుందేమో అని అయితే నేను ఇప్పటికిప్పుడైతే నేను అనుకుంటలేను. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తెచ్చింది, గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపినట్టుంది, అది పెండింగ్లోనే ఉంది.